హాయ్ ఎవ్రీవన్. నాకు జీవితంలో ఒక ఆచారం యొక్క ఆంతర్యం ఏందో తెలుసుకోవాలన్న ఒక ఆలోచన నాకు కలిగింది. సో ఆ తెలుసుకోవాలన్న ప్రయత్నమే ఇది. మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడవచ్చు అని చెప్పి నేను ఇది మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదేంటంటే, జీవితంలో సగభాగం పూర్తయ్యే ఘట్టం చాలా ముఖ్యమైనది. మనిషి యొక్క పూర్ణాయుషు 120 సంవత్సరాలట. 60 ఏళ్ళు నిండేసరికి ఆయా గ్రహాలు జాతకుని జన్మకుండలిలో ఉన్న స్థానాలను వచ్చి చేరుతాయట. పుట్టిన సంవత్సరమే మళ్ళీ పూర్ణావృతి అవుతుందంట. ఆయా సమయాల్లో గ్రహ సందుల వల్ల కొన్ని దోషాలు కలగవచ్చు. గడిచిన 60 ఏళ్లలో చేసిన పాపఫలం రెండవ ఆవృతంలో తక్కువ కష్టంతోనో బాధ తెలియకుండానో తీరాలంటే రుద్రుణ్ణి ఆరాధించాలి. రుద్రులు అనేక రకాలుగా ఉంటారు. ఉగ్రరుద్రుడు అనే రుద్రుడు మనని 60వ ఏట హింసిస్తాడు. ఆయుష్ తీరడం, శరీరం అనారోగ్యం పాలై అవయవాలు శిథిలం అవడము లాంటి పరిణామాలు ఉంటాయి. కనుక ఉగ్రరుద్రుని శాంతింపజేయడమే తరుణోపాయం. ఈ శాంతినే షష్ట్యాబ్ద పూర్తి లేదా షష్ఠి పూర్తి అంటారు. కృతయుగం నాటి వైశంపాయన మహర్షి కలియుగంలో మనుషుల ఆయుర్దాయం తగ్గుతుందని చింతించాడు. వేదవ్యాసుని కలిసి, మహర్షి దేహం ఉంటేనే కదా ధర్మాలను పాటించగలిగేది, మరి శరీరం లేకున్నా వ్యాధిగ్రస్తమైన కర్మలను ఎలా ఆచరించడం? కనుక కలియుగంలో ఆయుష్ పెరిగి పుత్రపౌత్రులతో సర్వ సంపదలు అనుభవించేందుకు ఏ ధర్మాన్ని ఆచరించాలి అని అడిగితే, వ్యాసుడు ఆయుష్ను దేహపటుత్వాన్ని పెంచేదే షష్ఠ్యబ్ది వ్రతం. కలియుగంలో 60 ఏళ్ళు రాగానే శ్రద్ధతో భక్తితో ఈ వ్రతాన్ని ఆచరించాలి అంటూ బదిలిచ్చారు. అలా వచ్చిందే ఈ ఆచారం. షష్ఠి పూర్తి అనేదానికి ఎందుకు చేసుకుంటారు, ఇది దేనికోసము అనే దాని గురించి నా యొక్క ఒక ఆలోచన ఉండేది. దాని గురించి నేను వెతుకుతూ ఉండడంతో నాకు ఇది షష్ఠి పూర్తి వేడుక ఎందుకు అనేది నాకు కనబడింది. సో ఇలా మీ ముందుకు తీసుకొచ్చాను. ఎవరికైనా యూజ్ అవ్వచ్చని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్.